పథకానికి ఆ పథకం ద్వారా ఆ ప్రాంతం బాగుపడాలి. దాని ద్వారా అక్కడ కొంతమందికి ఉపాధి కలగాలి. అలాగే ఆ ప్రాంతపు అభివృద్ధి కావాలని కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంటుంది. దానికి సక్రమంగా వినియోగించుకోవడం, సద్వినియోగం చేసుకోవడం అనేటటువంటిది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. కానీ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, కేంద్ర ప్రభుత్వపు నిధులు ఎట్లా దుర్వినియోగం అవుతాయి అనడానికి సాక్ష్యం ఆంధ్రప్రదేశ్లో ధరణి కోట, ఇప్పుడున్నటువంటి ఒరిజినల్ అమరావతి ఉంది కదా, ఆ అమరావతి దగ్గరలో ఉండేటటువంటిది ధరణి కోటలో నూనెగొండం చెరువు అనేది ఉంది. హృదయ్ పథకం కింద 2017లో 7.5 కోట్ల రూపాయల డబ్బుల్ని ఆ చెరువు ఏరియాకి కేటాయించారు. ఎందుకు అంటే ఇది ఆ చుట్టూత పర్యాటకం, అంటే ఒక రోడ్డులాగా వేసి అక్కడ ఉండటానికి కాసేపు, అలాగే ధాన్య కటకం రాజధానిగా శాతవాహనులు పరిపాలించినటువంటి సందర్భంలో శత్రువులు కోట్లకు ప్రవేశించకుండా చుట్టూ బురద గుంట అంటారు కదా, అగర్త్ అంటారు, నీటితో ఉండే కాలువ, అడుగున పెద్ద బురద ఉంటుంది అనమాట. అట్లుండేది. మనకి ఆయన బాలకృష్ణ సినిమాలో కూడా గౌతమిపుత్ర శాతకర్ణిలో కూడా ఉంటుంది, అదే ధాన్య కటకానికి సంబంధించి ఉండేది. అందులో కృష్ణానది నీళ్లు చేరేది. ఆ తర్వాత కాలక్రమంలో రాజులు ఆ బురద ద్వారా నదిలోకి నూనె గింజలు రప్పించి అక్కడ నుండి ఎగుమతి చేసేవాళ్ళు. క్రమేణా ఆ బురద గుంటగా ఆక్రమణలకు గురైపోయేటప్పటికి అది ఇప్పుడు చెరువుగా మాత్రమే మిగిలింది. అగర్త అంటే కాలువ లాంటిది కాస్త చెరువుగా మిగిలింది. దీన్ని నూనెగుండం చెరువు అంటారు, ఎందుకంటే ఒకప్పుడు నూనె గింజలు పంపించేటటువంటిది కాబట్టి. ఆ నూనెగుండం చెరువులో ప్రజల అవసరాల కోసం అప్పట్లో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు చెరువును అభివృద్ధి చేశారు. ఒకప్పుడు 14 ఎకరాల్లో ఉండేది, ఇప్పుడు అది 10 ఎకరాలకు పరిమితమైంది. వారసత్వ సంపద కిందన ఈ చెరువుని రక్షించుకోవడానికి గారు కేంద్రం ఇచ్చిన నిధులతో గతంలో 2017 సంవత్సరంలో 7.5 కోట్ల రూపాయలు కేటాయించి ఆ చుట్టూతా కంచేశారు. అట్లాగే నడక మార్గంలో టైల్స్ వేశారు, మరుగుదొడ్లు, తినుబండారాల దుకాణాలు నిర్మించారు, బోటింగ్ కూడా ఏర్పాట్లు చేశారు. 4.5 కోట్లు ఖర్చు అయినాయి. 2017లో ప్రారంభమైతే 2 సంవత్సరాల్లో కేవలం 4.5 కోట్ల పనులే పూర్తయినాయి, మిగతాది పూర్తి కాల. ఈలో ప్రభుత్వం మారింది, అది ఎక్కడ వేసిన గొంగళ అక్కడ అయిపోయింది. ఇప్పుడు అది కాస్త ముళ్ళకంపలాగా మారిపోయింది. ఎంత చక్కటి టూరిజం డెవలప్మెంట్ చేసుకోవచ్చు. మనకి అమరావతికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ అక్కడ చూడటానికి వెళ్ళి ఏర్పాటు చేయొచ్చు. అసలు ఏదైనా మనకి ఒక ప్లానింగ్ ఉంటుందా? డబ్బు పోయే శని పట్టినట్టు తయారవుతుంది మన దగ్గర రాజకీయాలు, అవినీతి కారణంగా.